నమస్తే వీధిని స్వాగతం. లక్ష్యం సమాజ హితం. ఒకప్పుడు హైటెక్ సిటీ షేర్లింగపల్లి లాంటి ప్రాంతంలో తొండలు గుడ్లు పెట్టుకున్నటువంటి ప్లేస్ అని చెప్పేవాళ్ళు. హైటెక్ సిటీ ఏర్పడిన తర్వాత అక్కడ గజం జాగా కొనాలంటే సామాన్యుడు భూములన్నీ అమ్ముకొని కొనాల్సిన పరిస్థితి. మరి అలాంటి ప్రాంతంలో మరి నిజాం కాలం నుంచి ఉన్నటువంటి సర్వే నెంబర్లు మారటమేంది, ప్రభుత్వాలు మారుతున్న కొద్దీ ప్రభుత్వ కనసనగలో ఉన్న వాళ్లకు మరి రిజిస్ట్రేషన్లు కావటం ఏంది. అయితే ఈ తతంగం అంతా చూస్తే కూడా ప్రభుత్వ హస్తం ఉన్నట్ట, లేకపోతే ఎవరు దీన్ని కబ్జాలు చేస్తున్నారు, అసలు అంతా ఏం జరిగింది? మియాపూర్ నుంచి చూసుకుంటే ప్రస్తుతం జరిగినటువంటి హాఫీజ్పేట కలకలం మరి ప్రజలనే కాదు అందరిని కూడా విస్మయానికి గురి చేస్తుంది. భూమా అఖిలప్రియ గారు అరెస్ట్ కావటం మరి యొక్క వ్యాసపదానికి మళ్ళీ తెరతీపినట్టయింది. ప్రస్తుతం మనతోటి టీఆర్ఎస్ పార్టీ ఉద్యమకారులు గాదా ఇన్నయ్య గారు మనతోటి ఉన్నారు. వారితోటి ఎన్కౌంటర్. నమస్తే సార్. మధ్యకాలంలో ఏ ఛానల్లో చూసినా కానీ మీరే ప్రస్తావనలకు వస్తుంది. సో మళ్ళీ ఎందుకు ఇదంతా? తెలంగాణ రాష్ట్ర సాధన క్రమంలో 1996 నుండి తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి అన్యాక్రాంతమైనటువంటి భూముల విషయంలో మేము చాలా సందర్భాల్లో కేసీఆర్ గారు మేము 1999 నుంచి 2001 టీఆర్ఎస్ ఆవిర్భావం వరకు కూడా మేము చర్చించడం జరిగింది. ఈ హైదరాబాద్ కేంద్రంగా ఉన్నటువంటి నిజాం వారసులకు సంబంధించినటువంటి సర్ఫకాస్ భూములు కానీ, పైగా ప్రాపర్టీస్ కానీ, లేకపోతే ల్యాండ్ సీలింగ్ యాక్ట్ ద్వారా ప్రభుత్వానికి సంక్రమించినటువంటి భూములు కానీ, లేకపోతే హైదరాబాదులో ఒకప్పుడు ప్రసిద్ధిగాంచినటువంటి ఈ చెరువులు, కుంటలు, నాలాల ప్రాంతంలో కబ్జా అయినటువంటి వందల వేల ఎకరాల విషయంలో కానీ, ఇంకా అప్పటికే ప్రభుత్వ భూములుగా నమోదైనటువంటి భూములు ఏవైతే హైదరాబాదు స్టేట్లో ఇవన్నీ కూడా అనేక జీవోల రూపంలో కానీ, అనేక రకాలైనటువంటి ప్రభుత్వ నియమ పద్ధతుల ప్రకారం కానీ ఇవన్నీ కూడా కొన్ని వేల ఎకరాలుగా నమోదు కావడం జరిగింది. ఒకనాడు త్రిలింగ దేశంగా పేరుగాంచినటువంటి దక్కన్ పీఠభూమిగా ప్రపంచంలోనే పేరుగాంచినటువంటి ఈ హైదరాబాద్ స్టేటు అభివృద్ధికి ఆనాడు ఇవన్నీ కూడా దోహదపడతాయని వాళ్ళు ఎంతో ఆశతోటి, నమ్మకంతో ఉన్నటువంటి దశలోనే ఆంధ్ర పాలకులు కర్నూలు రాజధానిగా ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని, ఈ హైదరాబాద్ స్టేట్గా ఉన్నటువంటి ఈ ప్రాంతాన్ని దాంట్లో విలీనం చేసి ఆంధ్రప్రదేశ్గా అవతరణ చెంది హైదరాబాదులో ఆంధ్రప్రదేశ్ రాజధానిగా ఏర్పడినప్పటి నుంచి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఈ భూములను, ముఖ్యంగా ఏదైతే గుట్టల ప్రాంతాలుగా ఉన్నటువంటి కానీ, లేకపోతే అనేక మంచి సారవంతమైన భూములుగా ఉన్నటువంటి భూములు కానీ, వీటన్నిటిని కబ్జాలు చేయడానికే 1956లో ఆంధ్రప్రదేశ్ అవతరణ నాటి నుండే ఈ ప్రాంత భూములపైన ఆంధ్ర పెట్టుబడిదారులు, ముఖ్యంగా కృష్ణా, గుంటూరు జిల్లాకు చెందినటువంటి భూస్వామ్య పెట్టుబడిదారి వర్గాలు ఈ ప్రాంతంలో ఉన్న భూములన్నిటి కూడా కబ్జాలు చేయడానికి వాళ్ళకు అనుకూలమైన ఆనాడున్నటువంటి ప్రభుత్వాలను, పాలకులను వాళ్ళు ఉపయోగించుకొని, మరీ ముఖ్యంగా 1983లో తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం, ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు ముఖ్యమంత్రి అయినప్పటి నుంచే ఇక్కడ అనేక రకాలుగా, ఒకవైపు హౌసింగ్ బోర్డు పేరుతో అయితేంది, కాలనీల పేర్లతో అయితేంది, ఈ విధంగా కబ్జాలకు గురైనటువంటి భూములు హైటెక్ సిటీ, కుక్కట్పల్లి హౌసింగ్ బోర్డు ఏర్పాటు తర్వాత పెద్ద ఎత్తున హైదర్ నగర్, మియాపూర్, హఫీజ్పేట్, మాదాపూర్, కొండాపూర్ ప్రాంతాల్లో ఈ భూములను ఆక్రమించుకోవడానికి జరిగినటువంటి ప్రయత్నంలో భాగంగా 1973లో 76లో ఏదైతే వీళ్ళకి ఈ అడ్వకేట్ కమిషన్ ద్వారా నిజాం వారసులకు సంబంధించినటువంటి భూములు ఏవైతే ఉన్నాయో, ఈ ప్రిమినరీ డిగ్రీ 1963 తర్వాత ఇవ్వబడినటువంటి ప్రిమినరీ డిగ్రీ ఆధారంగా 76లో అడ్వకేట్ కమిషన్ ద్వారా నిజాం వారసులకి 10 గుంటలు, 20 గుంటలు, ఎకరం, 10 ఎకరాలు, 20 ఎకరాలు, 50 ఎకరాలని వాళ్ళ కొడుకులకి, మనవళ్ళకి, కోడళ్ళకి ఇట్లా ఏదైతే వాళ్ళకి సంక్రమించడానికి వారసులకి హక్కుదారులుగా చేయడానికి
అడ్వకేట్ కమిషన్ ఇవ్వడం జరిగిందో, ఈ 76లో అడ్వకేట్ కమిషన్ ద్వారా ఇవ్వబడినటువంటి ఈ భూములను 81 నుంచి ఈ వారసులు కొన్ని భూములను వాళ్ళే ప్లాట్లు చేసి ఆనాడున్నటువంటి ఈ గ్రామ పంచాయతీల ద్వారా లేఅవుట్లు చేసి అనుమతులు తీసుకొని ఆ ప్రాంతంలో ఉన్నటువంటి నిరుపేద ప్రజలకి, మధ్యతరగతి ప్రజలకి అమ్మడం జరిగింది. ఇట్లా 81 నుంచి ఈ భూములను గ్రామ పంచాయతీ లేఅవుట్ల ద్వారా వీళ్ళు ఏవైతే నిజాం వారసులుగా చెప్పబడినటువంటి వాళ్ళు ఈ భూములని అమ్మకం చేయడం జరిగింది. కొంతమంది ఏమో వాళ్ళు ఇచ్చినటువంటి ఈ హక్కు పత్రాలను దగ్గర పెట్టుకొని వాళ్ళు అట్లనే కొన్ని సంవత్సరాలు గడిచిన తర్వాత గోల్డ్ స్టోన్ ప్రసాద్ అనే ఒక అంతర్జాతీయ నేరస్తుడు ఈ హైదర్నగరు, మియాపూరు, హఫీజ్పేట, కొండాపూరు, మాదాపూర్ ప్రాంతంలో ఉన్నటువంటి క్రమంగా విలువ పెరుగుతున్నటువంటి ఈ భూములపైన కన్నేసి ఇటు కోర్టులను, ఇటు రెవెన్యూ అధికారులను, రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంటును, ఈ అప్పటికే ఉన్నటువంటి ఈ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ని తన చెప్పు చేతుల్లో తీసుకొని అధికారులకి అనేక రకాలుగా అవినీతి అక్రమాలకి వాళ్ళని గురి చేసి అనేక మంది సినీ ఇండస్ట్రీస్ వాళ్ళని, పారిశ్రామికవేత్తలను, జ్యుడిషియరీ డిపార్ట్మెంటును, మున్సిపల్ డిపార్ట్మెంటును తన చెప్పు చేతిలో తీసుకొని ఏ విధంగానైతే అమెరికాలో అక్కడ అవినీతి అక్రమాలకు పాల్పడి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో అక్కడ ఉన్నటువంటి భూములను అనేక రకాలుగా భూముల వాటి బ్యాంకుల ద్వారా తాకట్టు పెట్టి వందల వేల బ్యాంకు రుణాలను తీసుకొని ఏదైతే అక్కడ అవినీతి పాల్పడి కేసులు మోపబడిన తర్వాత భారతదేశంలో ఉన్నటువంటి అప్పుడున్నటువంటి పాలకులు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్న పెద్దలందరినీ కూడా తన చెప్పు చేతిలో తీసుకొని తన హెలికాప్టర్లో, తన విమానాల్లో వీళ్ళందరికీ రాజభోగాలు చూపించి, అదేవిధంగా కారాజు ఉన్నటువంటి అది కాంగ్రెస్ ప్రభుత్వం అయినా బీజేపీ వాళ్ళందరినీ వాళ్ళ చెప్పు చేతిలో తీసుకొచ్చినటువంటి ఈ ఒక దొంగ అంతర్జాతీయ నేరస్తుడు హైదరాబాదులో ఇక్కడ చదువుకొని ఇక్కడ ఉన్న పరిచయాల ద్వారా ముఖ్యంగా ఆ రోజు ఆయన కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి శివశంకర్ని గారు కానీ లేకపోతే అనేక మంది పెద్దలందరినీ కూడా ఉపయోగించుకొని కోర్టుని కూడా మిస్లీడ్ చేసి కోర్టును కూడా కళ్ళు కప్పి ఈ ప్రాంత భూములన్నిటిని కూడా ఆయన 2005లో కుక్కట్పల్లి ప్రాంతానికి చెందినటువంటి విలమ దొరలను తన రిజిస్ట్రేషన్ల ద్వారా వాళ్ళందరినీ తన అనుకూలంగా మార్చుకున్న తర్వాత శివరామకృష్ణ కానీ లేకపోతే ఈ సి కళ్యాణ్ అనే ఒక సినీ పరిశ్రమకు సంబంధించినటువంటి అనేక జిల్లాల్లో అనేక పోలీస్ స్టేషన్లో కేసులు నమోదైనటువంటి అత్యంత సాధారణ జీవితాన్ని ప్రారంభించి ఒక క్రిమినల్గా సినీ పరిశ్రమలో దాసరి నారాయణ గారి ఆయన ఆశీస్సులతోటి ఆయన ఏదైతే మెల్లమెల్లగా సినీ పరిశ్రమలో అక్కడ పొట్ట చేత పట్టుకొని అమాయకులైనటువంటి అమ్మాయిలు ఈయన చేతి మోసగించబడి అనేక మంది రాజకీయ నాయకులకి, పారిశ్రామికవేత్తలకి, రాజభోగాలకి, ఈయన వ్యాపారానికి అమ్మాయిలను ఉపయోగించుకొని ఒక మహిళలని, మన అక్కలని, చెల్లెళ్ళని వ్యాపారానికి ఉపయోగించుకున్నటువంటి అత్యంత క్రిమినల్ నేరస్తుడైనటువంటి సి కళ్యాణ్ అనే ఒక ఈ గోల్డ్ స్టోన్ ప్రసాద్కి ఒక కోటరీలో అత్యంత ప్రముఖమైనటువంటి వ్యక్తిగా ఆయన చేరిన తర్వాత ఈయన సి కళ్యాణ్ అనే ఒక పారిశ్రామికవేత్తగా ఎదిగిన తర్వాత ఇక అక్కడ 100 ఎకరాలకి ఈయనే ఆ క్రమంలోనే కేటీఆర్ తెలంగాణకు చేరుకోవడం, కేటీఆర్కి అన్ని రకాలుగా ఈయన దగ్గరగా కావడం వల్ల ఉద్యమం నడుస్తున్న క్రమంలో ఈయన తెలంగాణ ఉద్యమాన్ని అడ్డు పెట్టుకొని గోల్డ్ స్టోన్ ప్రసాద్ కానీ, ఈయన కానీ, శివరామకృష్ణ కానీ, లేకపోతే ఐ సుదర్శన్ రావు అని చెప్పబడిన 29 మంది
ఈ సేల్ అగ్రిమెంట్లో ఉన్నటువంటి 242 ఎకరాలకు కానీ 121 ఎకరానికి కానీ ఎవరైతే హక్కుదారులని చెప్పబడుతున్నటువంటి ఈ వెలమ కుటుంబాలకి సంబంధించినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ నుంచి ఈరోజు నిన్నగాక మొన్న భూమా కుటుంబానికి సంబంధించినటువంటి ఈ కిడ్నాప్ తతంగం ఏదైతే వచ్చిందో వీళ్ళు ఈ ఐ సుదర్శన్ రావు నుంచి గోల్డ్ స్టోన్ ప్రసాద్ నుంచి శివరామకృష్ణ నుంచి వీళ్ళ నుంచి సంక్రమించినటువంటి భూమే. మేమేం చెప్తున్నామంటే ఈరోజు మీరు భూమా కుటుంబానికి సంబంధించినటువంటి అఖిలప్రియని అరెస్ట్ చేయడం మేము కాదంటలేం. ఎట్లనైతే అఖిలప్రియని ఒక భూ కబ్జా కోరు అని మీరు అరెస్ట్ చేసిండో, ఒక గర్భిణీ స్త్రీని మీరు అరెస్ట్ చేసిండో, మరి ఈరోజు ఆ భూమి మొత్తం కబ్జాల్లో పాల్గొన్నటువంటి దొంగ సేలు డీళ్లు తయారు చేసినటువంటి రిజిస్ట్రేషన్లని తయారు చేసినటువంటి వీళ్ళందరినీ ఎందుకు అరెస్ట్ చేయడం లేదు? గోల్డ్ స్టోన్ ప్రసాద్ని ఎందుకు అరెస్ట్ చేయరు? శివరామకృష్ణని ఎందుకు అరెస్ట్ చేయరు? సి కళ్యాణ్ని ఇప్పటికే 22 కోర్టు ఆదేశాల మేరకు ఎఫ్ఐఆర్లు అయినా కానీ ఇప్పటివరకు సి కళ్యాణ్ని ఎందుకు అరెస్ట్ చేయడం లేదు? మాకున్న అనుమానం అయితే సి కళ్యాణ్ ఇప్పటికే చెప్తా ఉన్నాడు, ఒక జేబులో కేటీఆర్ ఉన్నాడు, ఇంకొక జేబులో కేసీఆర్ ఉన్నాడని ఆయన బహిరంగంగా చెప్తా ఉన్నాడు. ఇట్లా సి కళ్యాణ్ మాటలను బట్టి చూసినా దీంట్లో ఏదైతే ఈ భూమా కుటుంబానికి చెందినటువంటి 50 ఎకరాల భూమిలో ఈ ప్రవీణ్ రావు బంధువులుగా చెప్పబడుతున్నటువంటి రామేశ్వరరావు లీజ్ డీడ్ అగ్రిమెంట్ ఏదైతే ఉన్నదని ఈరోజు ఆ బ్లూ షీట్ల పైన మై హోమ్స్ అని ఏదైతే ఈ 50 ఎకరాల భూమి ఒకనాడు ఆ భూమికి వారసుడు భూమా కుటుంబం అన్నారు. తర్వాత జీపీఏ ద్వారా ప్రవీణ్ రావుకు సంబంధించినటువంటి భూములు అన్నారు. మరి ఈరోజు మై హోమ్ భూములని ఏ విధంగా చెప్తా ఉన్నారు? మరి ఈరోజు కలెక్టర్ గారేమో ఒకవైపు 80వ సర్వే నెంబర్కి సంబంధించినటువంటి 484 ఎకరాల 31 గుంట ఇది పూర్తిగా సర్కారు భూమే, ఇది ముమ్మాటికి గైరాన భూములే అని ఒకవైపు కలెక్టరు, ఆర్డీఓ, శేర్లింగంపల్లి ఎంఆర్ఓ గారు ఇగో మాకు మొన్ననే 4వ తేదీ నాడు మేము సర్టిఫైడ్ కాపీ కూడా తీసుకోవడం జరిగింది. ఈ 80వ సర్వే నెంబర్ కానీ 77 కానీ 78 కానీ 79 కానీ ఈ 4 సర్వే నెంబర్లు పూర్తిగా 867 ఎకరాలు ఏదైతే ఈ సర్కారు భూములుగా నమోదైనవి అని చెప్పబడుతున్నటువంటి భూములు ఇవి మొత్తం ప్రభుత్వ భూములే అని వాళ్ళు నిర్ద్వందంగా పత్రికా సమావేశాల్లో కూడా చెప్తా ఉన్నారు. ఇవన్నీ కూడా ఈ భూములన్నీ కూడా అక్రమ రిజిస్ట్రేషన్లకు గురైనవి అని ప్రభుత్వ యంత్రాంగం చెప్తా ఉంటే, రెవెన్యూ అధికారులు చెప్తా ఉంటే, మరి ఈరోజు ప్రభుత్వ భూమి అని చెప్పబడుతున్నటువంటి భూమిలో వీళ్ళందరూ బోర్డులు పెట్టుకొని లేకపోతే జిహెచ్ఎంసీ నుంచి అనుమతులు తెచ్చుకొని విల్లాసు నిర్మాణం చేసి అపార్ట్మెంట్ నిర్మాణం చేస్తే మరి ప్రభుత్వం ఎందుకు నోరు విప్పడం లేదు? ఈ భూములు కబ్జాలు చేసినటువంటి బోర్డు పెట్టినటువంటి మై ఓం రామేశ్వరరావుని ఎందుకు అరెస్ట్ చేయలేదని మేము అడుగుతా ఉన్నాం. ఈరోజు అఖిలప్రియ ప్రైమ్ ఆఫ్ అఫెన్సీలో లేదు, కానీ 120 కుట్రలో పాల్గొన్నదని చెప్పి వీళ్ళు ఆమె మీద అరెస్ట్ చేయడం కానీ ఎఫ్ఐఆర్ చేయడం కానీ జైలు పంపడం కానీ జరిగింది. మేము ఈరోజు అడుగుతున్నాం, సి కళ్యాణ్ మీద కూడా ఐ సుదర్శన్ రావు మీద లేకపోతే గోల్డ్ స్టోన్ ప్రసాద్ మీద అదే 120B మియాపూర్ కోర్టు సిఫారసు చేస్తే ఎఫ్ఐఆర్ చేసిండ్రు. మరి 120B ఉన్నటువంటి మరి సి కళ్యాణ్ కానీ లేకపోతే ఐ సుదర్శన్ రావుని కానీ శివరామకృష్ణని కానీ గోల్డ్ స్టోన్ ప్రసాద్ని కానీ ఎందుకు అరెస్ట్ చేయడం లేదు? ఒక గర్భిణీ స్త్రీని అరెస్టు చేయగలిగినటువంటి భారతదేశంలోనే లేకపోతే ప్రపంచంలోనే మా పోలీస్ డిపార్ట్మెంట్కు, హైదరాబాద్ పోలీస్ డిపార్ట్మెంట్కు ఉన్న గొప్ప పేరు ఎంతో ఉందని చెప్పుకుంటున్నటువంటి హైదరాబాదు కమిషనర్ గారు కానీ, సైబరాబాదు కమిషనర్ గారు కానీ, డీజీపీ గారు కానీ
మేము అడుగుతున్నది ఒక్కటే, తెలంగాణ ఉద్యమకారులుగా మేము అడుగుతున్నాం. డీజీపీ గారు, మీరు కూడా తెలంగాణ ఉద్యమంలో మీరు ఎంతో కీలక పాత్ర పోషించండు. కాబట్టి ఈరోజు గోల్డ్ స్టోన్ ప్రసాద్ని ఎందుకు అరెస్ట్ చేయడం లేదు, సి కళ్యాణ్ని అరెస్ట్ చేయడం లేదు? వాళ్ళ మీద 120B ఉంది, వాళ్ళ మీద ల్యాండ్ గ్రాబర్స్గా నాన్ బెయిలబుల్ సెక్షన్లన్నీ కూడా మియాపూర్ కోర్టు ఆదేశాల మేరకు మియాపూర్ పోలీస్ స్టేషన్లో 22 ఎఫ్ఐఆర్లు ఉన్నాయి. మరి మీరు ఎందుకు అరెస్ట్ చేయడం లేదు? కాబట్టి ఈరోజు మాకున్న అనుమానాలు ఒక్కటే. అందుకనే మేము ఈ రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ, లేకపోతే రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ కానీ, ఈ జిహెచ్ఎంసి కానీ, లేకపోతే ఈ ప్రభుత్వ యంత్రాంగాలు ఏవైతే అన్నీ ఉన్నాయో వీళ్ళందరూ ఈరోజు ఈ రామేశ్వరరావు కనుసంధంలో ఉన్నటువంటి ఈ ప్రభుత్వం కానీ, మంత్రులు కానీ, ఈ ఎమ్మెల్యేలు కానీ ఉన్నారు. కాబట్టి వీళ్ళతోటి మాకు న్యాయం జరగదు. కాబట్టి మేము ఈ మధ్య కాలంలోనే 3 రోజుల క్రితం సిబిఐకి సంబంధించినటువంటి హైదరాబాద్లో ఉన్న కార్యాలయానికి వెళ్ళి అక్కడ జాయింట్ డైరెక్టర్ గారికి సిబిఐ వెంటనే జోక్యం చేసుకొని 50,000 కోట్ల రూపాయల అత్యంత పెద్ద ఈ దశాబ్దంలోనే పేరుగాంచినటువంటి భూకుంభకోణం ఏదైతే ఉన్నదో ఇది మియాపూరు స్కామ్ని మరిపించినటువంటి స్కామ్. కాబట్టి ఇలా ఈ స్కామ్ పైన ఈ ప్రభుత్వ యంత్రాంగం, ఈ పోలీస్ యంత్రాంగం, ఈ రెవెన్యూ డిపార్ట్మెంటు, ఈ రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంటు, ఈ జిహెచ్ఎంసి న్యాయం చేయలేదు. కాబట్టి తక్షణమే సిబిఐ అధికారులారా మీరు ఒక స్వతంత్ర ప్రతిపత్తి కలిగినటువంటి ఒక పరిశోధన చేసేటువంటి ప్రజలకి న్యాయం చేసేటువంటి ఒక డిపార్ట్మెంట్ కాబట్టి 1,000 కోట్ల రూపాయల స్కాము, దీంట్లో రాజకీయ పార్టీలో ఈ ప్రభుత్వంలో అత్యంత కీలకమైనటువంటి కేటీఆర్ అనే ఒక మంత్రి దీంట్లో బాధ్యత వహిస్తున్నాడు. కాబట్టి జోక్యం చేసుకున్నాడు. కాబట్టి దయచేసి సిబిఐ అధికారులు మేము 2 చేతులు జోడించి వేలాది మంది బాధితులు ఎవరైతే ఉన్నారో, పేద ప్రజలు ఎవరైతే ఉన్నారో, ఈ ప్లాట్లు కొనుక్కున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ మీరు జోక్యం చేసుకొని వాళ్ళందరికీ అన్ని రకాలుగా వాళ్ళకి కోర్టుతో అనుమతులు ఉన్నాయి, సుప్రీంకోర్టు అనుమతి ఉన్నది, హైకోర్టు అనుమతి ఉన్నది, రెవెన్యూ అధికారుల అనుమతి ఉన్నది. కాబట్టి మీరు వెంటనే దీనిపైన మేము ప్రధానమంత్రి గారిని, అమిత్ షా గారిని, కేంద్ర హోమ్ మినిస్టర్ గారిని మేము వేడుకుంటా ఉన్నాం. అట్లనే కేంద్ర సహాయ రక్షణ శాఖ మంత్రి అయినటువంటి కిషన్ రెడ్డి గారు కూడా ఈ మధ్యకాలంలో కలిసి వారికి ఈ మొత్తం విషయం పైన బాధితులందరూ కూడా కలవడం జరిగింది. వారు వాళ్ళ గోడుని, వాళ్ళ గుండె చప్పులను, మన కన్నీళ్లను వారికి చూపించడం జరిగింది. కాబట్టి కిషన్ రెడ్డి గారు, అమిత్ షా గారు, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు, మీరు ఏదైతే ఎక్కడ అన్యాయం జరిగితే మేము విచారణ చేస్తాం, న్యాయం వైపు ఉంటాం, ధర్మం వైపు ఉంటాం, మేమందరం రామభక్తులం ఏదైతే మీరు చెప్తున్నారో ఆ రాముడి యొక్క, ఆ భగవద్గీత యొక్క ధర్మాన్నే మీరు పాటించాలి. ధర్మాన్నే మీరు ఈరోజు ఈ ప్రజలకి అమలయ్యేలాగునా మీరు చేయాలని చెప్పి మేము వేడుకుంటా ఉన్నాం. ఈరోజు మేమేమి కోరికలు కోరడం లేదు. మేము అన్యాయంగా ఈ భూములు పేద ప్రజలకు ఇవ్వమని కూడా అడుగుతలేదు. మేము ఈ ప్రభుత్వాన్ని కూడా ఒక్కటి అడుగుతున్నాం. ఈ నెల 21వ తేదీ నాడు మేము దీనిపైన అఖిల పార్టీ సమావేశాన్ని ఏర్పాటు చేసి అన్ని పార్టీలను, ప్రజా సంఘాలను పిలిచి ఈ పార్టీలను కూడా మీరు కూడా ఈ సమస్య పైన, ఈ కుంభకోణం పైన మీ వైఖరి ఏందో చెప్పండి అనే వాళ్ళని కూడా అడగదలుచుకున్నాం. అట్టనే టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వాన్ని కూడా మేము అడగదలుచుకున్నాం. మేము ఈరోజు జర్నలిస్టులకి, అనేక లాయర్లకి, ఉద్యమకారులకి, అనేక కుల సంఘాలకి, అట్లనే అనేక మందికి మీరు ఏదైతే ఈ హైదరాబాద్ గడ్డపైన మీరు భూములు ఇవ్వదలుచుకున్నారో, డబుల్ బెడ్రూమ్ ద్వారా పేద ప్రజలకి ఇల్లు కట్టియదలుచుకున్నారో ఈ భూములన్నీ కూడా మీరు స్వాధీనం చేసుకోండి. ఒకవేళ మీరు స్వాధీనం చేసుకోవడానికి మీకు చేత కాకపోతే మాకు అప్పచెప్పండి. మేము స్వాధీనం చేసి మేమే అక్కడికి వెళ్ళి ఈ భూములన్నీ, ప్రభుత్వ భూములని
మేమే బోర్డులు పెడతాం. ఎట్లనైతే తెలంగాణ రాష్ట్ర సాధన కోసం మేము త్యాగాలు చేస్తాం, ఎంతోమంది అమరవీరులు వాళ్ళు రక్తతర్పణ చేశారు కాబట్టి ఈరోజు మేము మళ్ళొక్కసారి కేసీఆర్ గారు, ఓ ఉద్యమ సహచరుడా, మనం తెలంగాణ తెచ్చుకున్నది ఈ సామాన్య ప్రజల కోసం, సామాజిక తెలంగాణ కోసం, అసమానతల తెలంగాణలో ఇక నిర్మూలించడానికి ఈ తెలంగాణ తెచ్చుకున్నాం. కాబట్టి నువ్వు చరిత్రలో చరిత్రహీనుడు కాకుండా ఉండాలంటే 2001 ఏప్రిల్ 27 నాడు ఏదైతే ఇదే ట్యాంకు బండ్ విగ్రహాల సాక్షిగా జలదృష్టంలో మనం ఇవన్నీ విషయాలు చెప్పినాం. ఎందుకోసం తెలంగాణ అని అడిగినాం, ఎందుకోసం తెలంగాణ కావాలనో ప్రజలకు చెప్పినాం. మే 17 నాడు సింహగర్జన ద్వారా కరీంనగర్లో మనం గర్జించినాం. మనం ఏం చెప్పినాం? మేము ఈ పేద ప్రజలకి న్యాయం చేస్తాం, ఈ భూములన్నీ తిరిగి మీకే అప్పచెప్పడానికి రామోజీ ఫిలిం సిటీని కూడా మళ్ళా తిరిగి తెలంగాణ వచ్చిన తర్వాత దీన్ని ఖచ్చితంగా తెలంగాణ ప్రభుత్వం దీన్ని స్వాధీనం చేసుకుంటుందని చెప్పిన అట్టనే 2015-16లో కూడా నమస్తే తెలంగాణ పత్రికలో, మీ పత్రికలోనే, ఈ ప్రభుత్వ పత్రికలోనే రాసిండుగో కళ్యాణ్ కహాని అని. కళ్యాణ్ 1000 కోట్ల రూపాయల భూములు ఇదే హైదర్ నగరు, ఇదే మియాపూరు, ఇదే ఆఫీస్పేట ప్రాంతాల్లో దొంగ సర్వే నెంబర్లతోటి బైలైన్లతోటి ఆయన ఈ భూములు కబ్జా చేస్తుండని నమస్తే తెలంగాణ పత్రికలోనే రాసిండు. మేము అన్నయ్యన్ని పక్కన పెట్టండి, సరే మేము ఉన్నాయి లేనట్టు మాట్లాడుతూ అంటున్నారు. మరి మీ పత్రికే రాసింది కదా, మీ పత్రిక రాసిందని కూడా మీరు న్యాయం చేయరా? కాబట్టి కేటీఆర్ తెలంగాణ సమితి పెట్టినాడు, ఈ తెలంగాణలో లేడు, ఈ భారతదేశంలో లేడు. కాబట్టి కేసీఆర్ గారు ఇప్పటికీ మీ మీద ఉద్యమకారులకు, ఈ తెలంగాణ ప్రజలకి, దళిత బడుగు బలైన వర్గాల వారికి, ఎస్సీ ఎస్టీ బీసీలకు ఇంకా మీ మీద కొంత నమ్మకం ఉన్నది. కాబట్టి మీ నమ్మకాన్ని మీరు గనుక వంపు చేస్తే నిజాం పాలకులనే తరిమేసినటువంటి తెలంగాణ గడ్డ మిమ్మల్ని కూడా ఈ తెలంగాణ సరిహద్దులు దాటే వరకు తరుముతరు. లేకపోతే కాళోజీ నారాయణరావు గారు చెప్పినట్టు ప్రాంతేతరులు దోపిడీ చేస్తే ప్రాంతం వదిలేదాకా తరుముదాం, ప్రాంతం వాడే దోపిడీ చేస్తే ఈ ప్రాంతంలోనే పాతర పెడతామని కాళోజీ నారాయణరావు గారు మీరు ఒక యూనివర్సిటీని ఆయన పేరుతో పెట్టిండు. మీరు ఎప్పటికీ ఈ తెలంగాణ సాధనకి ఆయన ఎంతో గొప్ప వ్యక్తి అని విగ్రహాలు కూడా పెట్టిండు. మరి విగ్రహాలు పెట్టినటువంటి మీరు మరి కాళోజీ సూక్తిని మీరు పాటించాలని మేము అడుగుతా ఉన్నాం. జయశంకర్ గారు గురించి మీరు మాట్లాడతారు. టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావం నాటి నుంచి అసెంబ్లీ ముందున్నటువంటి అమరవీరుల స్తూపం దగ్గర మనం ఎన్నోసార్లు ప్రతి కార్యక్రమానికి ముందు అక్కడికి పోయి శ్రద్ధాంజలి ఘటించి ఈ తెలంగాణ కోసం మనం పనిచేస్తాం. మేము ఇవాళ మిమ్మల్ని అదే అడుగుతున్నాం. ఓ కేసీఆర్, మీరు ఫామ్ హౌస్ రాజకీయాలకు స్వస్తి చెప్పండి. మీరు ప్రగతి భవన్, మీ కోటరి, కుల కోటరి, లేకపోతే మీ భజన పరుల కోటరి నుంచి మీరు విముక్తిగా అండి. మేము మీ అండగా ఉంటాం, మీకు చేదోడుగా ఉంటాం. చంద్రబాబు నాయుడు నిన్ను చంపడానికి ప్రయత్నం చేసినప్పుడు నేను కాదా నిన్ను కాపాడింది? పాదరసం పెట్టి నిన్ను చంపడానికి ప్రయత్నం చేస్తే, సెలైను ఎక్కించి నిన్ను చంపడానికి ప్రయత్నం చేస్తే, దొంగ నోట్లని పేరుతోటి నిన్ను అపబాధు సృష్టించడానికి ప్రయత్నం చేస్తే, దుబాయ్ శేఖర్గా నిన్ను అనేక రకాలుగా ఆనాడు ఈనాడు ఏదైతే ఈనాడు పత్రిక నిన్ను ప్రచారం చేయడానికి ప్రయత్నం చేస్తే ఎవరు నిన్ను కాపాడిందో? నీ కుటుంబం కాపాడిందా? నీ కేటీఆర్ కాపాడిందా? నీ కవిత కాపాడిందా? శోభదిన కాపాడింది, మేం కాపాడినాం. రాత్రి మగల్లో నీ బెడ్ మీద పనుకొని ఈ ఆంధ్ర పాలకుల పెట్టుబడిదారుల నుంచి మేం కాపాడినాం. కాబట్టి కేసీఆర్ నీవు మళ్ళొక్కసారి 1999 నుంచి జరిగినటువంటి ప్రస్థానాన్ని గుర్తు చేసుకో. నీ నిజమైన మిత్రులు ఎవరో నీవు గుర్తించుకో. ఈనాడు ఉద్యమకారులు ఎంతోమంది ఈ V3 ఎండి కూడా తెలంగాణ ఉద్యమానికి ఎంతో పనిచేసిండు. నాకు తెలుసు. ఆయన టీఆర్ఎస్లో పార్టీ తీసుకొచ్చింది కూడా నేనే.
2001 నుంచి ఇలాగా ఎంతోమంది నీకోసం తెలంగాణ ఉద్యమం కోసం పనిచేస్తే ఇవాళ వాళ్ళందరినీ మర్చిపోయినావు నువ్వు. నీకు రామేశ్వరరావు కావాలా, మెగా కృష్ణారెడ్డి కావాలా, చిన్నజీఆర్ స్వామి కావాలా, లేకపోతే పద్మా శ్రీనివాస్ కావాలా, లేకపోతే ఈ దొంగలు కావాలా నీకు, గోల్డ్ స్టోన్ ప్రసాద్ కావాలా, రామోజీరావు కావాలా నీకు? ఒక దొంగల కంపెనీ పెట్టదలుచుకున్నావా? టీఆర్ఎస్ అంటే ఒక ఉద్యమ పార్టీ. ఆ ఉద్యమ పార్టీకి మేము తెలంగాణ కోసం నిన్ను చూసి కాదు, తెలంగాణ కోసం, ఈ తల్లి తెలంగాణ కోసం కోట్ల రూపాయలు ఇగో ఇలాంటి V3 ఎండీలు కూడా ఖర్చులు పెట్టిండ్రు. మరి ఇలా వీళ్ళందరికీ ఏమి ఇచ్చినావు? వాళ్ళందరూ పదవులు కావాలన్నారా? ఉద్యమకారులుగా కనీసం గుర్తించి ఇదే అసెంబ్లీ ముందు లేకపోతే ఇదే ధర్నా చౌక్ దగ్గరికి రా, కూర్చుందాం, మాట్లాడదాం, మనం అలయబలయ చేద్దాం. మనం తెలంగాణని ఎట్ట బంగారు తెలంగాణ చేయాలో, నీ మాటల్లోనే బంగారు తెలంగాణ చేయాలో, బతుకు తెలంగాణ చేయాలో, ఉద్యమకారుల అసమానతలు లేని తెలంగాణ చేయాలో మనం మాట్లాడుకుందాం రా. మనందరం మిత్రులం, మనందరం తెలంగాణ కోసం పనిచేస్తున్నాం. కాబట్టి ఒకవేళ గనక ఇప్పుడు గనక నువ్వు ముందుకు రాపోతే ఈ ఆంధ్ర కబ్జా కోరులను గనక నువ్వు ఇంకా వెనుకోసుకొస్తే మేమేమొచ్చి ఈ ప్రభుత్వ భూములన్నీ కూడా ఈ ప్రభుత్వానికి చెందాలని మేమే ఓట్లు పెడతాం. అప్పుడైనా నీకు నీ కళ్ళు తెరిపిస్తాం అని నీకు V3 ద్వారా మేము 2 చేతులు జోడించి నీకు విన్నవించుకుంటున్నాం. మనం చూసినట్టయితే తెలంగాణ వచ్చిన ప్రాంతంలో చాలా అప్పుడు ఆ సభలో చాలా నినాదాలు కూడా ఇచ్చుకుని వచ్చినాం. ఆంధ్ర వాళ్ళ చేతులు ఉన్నటువంటిది ఇద్దామని. అలాగే మరి అప్పటి నుంచి ఉన్నటువంటి ఈ భూములన్నీ కూడా అంటే చంద్రబాబు నాయుడు పీరియడ్లోనే ఆ ప్రాంతంలో వాళ్ళ చుట్టాలందరికీ కూడా ఇవ్వడం జరిగిందన్నది. మరి ఆ రోజుల్లో ఎందుకు ఈ ఉద్యమకారులందరూ కూడా వెలికి తీయలేకపోయారు? మరి మేము అప్పటి నుంచి ఇలా కొత్తగా కాదు, నా దగాబడ్డ తెలంగాణ పుస్తకం ఏదైతే ఉన్నదో దగాబడ్డ పేరుతోటి రాసిన అనేక సిరీస్ ఆఫ్ బుక్స్లో 97 నుంచి మేము ఆ బుక్స్ రిఫర్ చేస్తే మాకు అన్నీ తెలుస్తుంది. ప్రతి ఎకరం, ప్రతి కబ్జా కోరుని వివరాలన్నీ కూడా మేము దాంట్లో ఇవ్వడం జరిగింది. కాబట్టి ఇలా కొత్తగా మేమేదో మాట్లాడుతున్నది కాదు. కాబట్టి మేము ఖచ్చితంగా 6.5 సంవత్సరాలు తెలంగాణ తెచ్చుకున్నాం, రాష్ట్రం కొత్తగా ఏర్పాటు చేసుకున్నాం. ఈ ఆరంభంలోనే మనం కేసీఆర్ వ్యతిరేకంగా ఇన్ని రకాల సమస్యల ముందుకు తీసుకొస్తే, ప్రతిపాదనల ముందుకు తీసుకొస్తే బాగుండదని చెప్పి కూడా మేము ఇన్ని రోజులు ఆగినాం. కాబట్టి ఇంకా ఇప్పుడు ఆగడానికి ఉద్యమకారులు వేచి చూడడానికి వాళ్ళు ఏమాత్రం కూడా ఓపిక లేదు. కాబట్టి వెంటనే వీటిపైన ప్రభుత్వం కేసీఆర్ గారు మీరు ముందుకు రండి, మళ్ళా మనందరం కూర్చుందాం, నువ్వు ఎక్కడ పిలిస్తే అక్కడ రావడానికి మేము సిద్ధంగా ఉన్నాం. మాకేం పదవులు వద్దు, మాకేమి డబ్బులు వద్దు. కాబట్టి మేము పదవులు ఆశించడం లేదు. మన తెలంగాణని మనం అభివృద్ధి చేసుకుందాం. మనం చెప్పిన విషయాలని నువ్వే చెప్పినావు, మేము చెప్పినే కాదు. లక్షలాది ప్రజల ముందు నువ్వు చెప్పిన మాటలే నీ గుర్తు చేస్తూ ఉన్నాం. కాబట్టి నువ్వేం చెప్పినావో నీ గుర్తు లేదా? ఆంధ్ర పెట్టుబడిదారుల కబ్జా కోరుల కబంధ హస్తాల్లో ఉన్న మన మియాపూరు, కొండాపూరు, మాదాపూరు, ఓ చంద్రబాబు నాయుడు కబద్దార్, ఓ కమార్ నాయకులారా, కబ్జా కోరుడారా, మీ అంతు చూస్తామని ఆ రోజు మరి నువ్వు మాట్లాడినావు. నువ్వు చెప్పిన మాటలు ఎక్కడ పోయినాయి? నీ మాటలు నువ్వు మర్చిపోతే నువ్వు క్లిప్పింగ్లు తెచ్చుకో, నువ్వు టీ న్యూస్లోంచి తెచ్చుకో, నమస్తే తెలంగాణ నుంచి తెచ్చుకో, లేకపోతే ఈరోజు నీకు భజన చేస్తున్నా లేకపోతే ఈనాడు పత్రిక నుంచి తెచ్చుకో, ఈటీవీ నుంచి తెచ్చుకో, లేకపోతే ఇంకా కొంతమంది నీ సొంత ఛానళ్ళు ఉన్నాయి కదా అక్కడి నుంచి తెచ్చుకో. కాబట్టి ఖచ్చితంగా ఈరోజు మేమేదో కొత్తగా మాట్లాడడం లేదు. మేము 96 నుంచి మాట్లాడినాం, కేసీఆర్ తోటి కలిసి 99 నుంచి మాట్లాడినాం, టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావం నుంచి మాట్లాడినాం. కాబట్టి ఈరోజు మేము మాట్లాడుతున్నది ఇది మొదటిది కాదు. కాబట్టి కేసీఆర్ మర్చిపోతే మేము గుర్తు చేయడానికి మేమందరం సిద్ధంగా ఉన్నాం. తెలంగాణ వచ్చిన తర్వాత కూడా రామోజీ ఫిల్మ్ సిటీకి హోమ్ సిటీ కట్టిస్తాను కూడా కొన్ని భూములు ఇవ్వడం కూడా జరిగింది. మరి దీనిపైన మీరు అయితే కేసీఆర్ గారు ఏదైతే ప్రభుత్వాన్ని నడపడానికి అని చెప్పి కొన్ని ఇటువంటి అన్నీ చేసిండో, సినీ పరిశ్రమ సంబంధించిన వాళ్ళు స్టూడియోల విషయంలో అయితేంది, పారిశ్రామికవేత్తల విషయంలో అయితేంది, ఏదైతే చేసిండో ఆయన చేసినవన్నీ కూడా 100%
ఆయన వ్యక్తిగతం. ఇది తెలంగాణ ఉద్యమానికి, రాష్ట్ర సాధనకి, ఉద్యమకారులకి, ఆ, త్యాగాలు చేసినటువంటి, అమరత్వం చెందినటువంటి కుటుంబాలకి అసలు ఏమాత్రం సంబంధం లేదు. కాబట్టి ఇది కేటీఆర్ మేము అనుకోవడం అయితే కేటీఆర్ ప్రమేయం వల్ల, కవిత ప్రమేయం వల్ల, ఆయన కుటుంబంలో ఉన్నటువంటి కొంతమంది ఈ భజన పరులు కోటరి వల్ల కేసీఆర్ గారు ఇటువంటి నిర్ణయాలు తీసుకుంటుండని మేము అనుకుంటున్నాం. కాబట్టి ఆయన ఎట్లనైతే తెలంగాణ ఆవిర్భావం అప్పుడు నీ కుటుంబాన్ని కాదని వాళ్ళందరి మాట వినకుండా ఎట్లనైతే ఆ రోజు వాళ్ళందరూ బలవంతం చేసినా నీ కొడుకు కేటీఆర్ తెలంగాణ రాదు 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 అని చెప్పినా ఎట్లనైతే నువ్వు ఆ రోజు మొండి నిర్ణయాన్ని తీసుకొని వచ్చినావో ఇప్పుడు కూడా అట్లనే నీ కొడుకు, కూతురు, లేకపోతే అల్లుళ్ళు, లేకపోతే నీ కులం సంబంధించినటువంటి కొంతమంది వాళ్ళందరి మాట వినకుండా నిన్ను నమ్ముకున్న ఉద్యమకారులని, నిన్ను నమ్ముకున్న అమరత్వం చెందిన కుటుంబాలు, పుస్తలు తగినటువంటి ఆడపడుచులు ఎంతోమంది ఉన్నారు. కొడుకులను, బిడ్డలని, భర్తలని పోగొట్టుకున్నటువంటి ఎంతోమంది ఈరోజు ఇప్పటికీ నువ్వేదో న్యాయం చేస్తావని వాళ్ళు 1000 కళ్ళతోటి ఎదురు చూస్తూ ఉన్నారు. కాబట్టి ఓ కేసీఆర్, నువ్వు గనక కొద్ది రోజుల్లో ఇటువంటి ప్రయత్నాలు చేయకపోతే బ్రిటిషు పాలకులకే అంతుజిక్కినటువంటి నిజాం పాలకులని తరిమి తన్నేసినటువంటి ఈ రైతాంగ పోరాటం తెలంగాణ గడ్డ నిన్ను కూడా, నీ వారసులని, నీ కుటుంబాన్ని ఈ తెలంగాణ సరిహద్దులు దాటేదాకా తరిమే పరిస్థితులు వస్తుందని చెప్పి కూడా నీ చరిత్ర నీకెంతో తెలుసు అన్నావు. 70,000 పుస్తకాలు చదివినా అని చెప్పినావు. కాబట్టి నీవు ఈ తెలంగాణ చరిత్ర పుస్తకాన్ని కూడా మళ్ళొక్కసారి చదవాలని చెప్పి నేను మిత్రునిగా, నీ సహచరునిగా, ఈ గులాబీ జెండా రూపకర్తగా టీఆర్ఎస్ పార్టీ నామకరణం చేసిన వ్యక్తిగా మొట్టమొదటిసారి 2001 ఏప్రిల్ 27 నాడు టీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని ఇదే నువ్విచ్చినటువంటి ఆ చాకు ద్వారానే, ఆ కత్తెర ద్వారా నా చేతుల మీదుగా రిబ్బన్ కట్ చేసి నేను ఏదైతే మన రాష్ట్ర కార్యాలయాన్ని మేము ప్రారంభించుకున్నామో ఆ చెప్పినవన్నీ అవన్నీ గుర్తు చేసుకోవాలని నేను మరొకసారి V3 ద్వారా మీకు తెలియపరుస్తున్నాను. సో జై తెలంగాణ అని నిలిచిన కార్యకర్తలకు గొర్రెలు బర్రెలు ఇచ్చి మరి తన కోటరీకి భూములు ఇవ్వటం పైన పోరాటం ఎలా ఉధృతం చేస్తారు? ఇప్పుడు గొర్రెలు బర్రెలు ఇచ్చిండు, పెన్షన్లు ఇచ్చిండు, ఎన్నో మాయమాటలు చెప్పిండు, అవన్నీ మనం చూసినాం. ఇవన్నీ 6 సంవత్సరాలు 2018 ఎన్నికల వరకు అది కొంత ప్రజలు నమ్మిరు. ఒక 4 ఏళ్ల కాలం నమ్మిరు. ఈ 2018 ఎన్నికల తర్వాత జరుగుతున్నటువంటి పరిణామాలు మనం మొన్నటి దుబ్బాక కావచ్చు, GHMC కావచ్చు, లేకపోతే ఈ మధ్యకాలంలో జరుగుతున్న అనేక పరిణామాలు చూస్తే ఇది ఒక రకంగా ఈ గొర్రెలు బర్రెలు పనిచేయవు, ఈ పెన్షన్లు పనిచేయవు, ఈ టక్కు టమారా గోకన్న గజకన్న ఈ వాగాడంబరం పనిచేయవు. ఏమనంటే నా అమ్ముల పొదిలో ఆయుధాలున్నాయి, నేను అప్పుడప్పుడు వదులుతా అని ఏదైతే కేసీఆర్ మాట్లాడతాడో ఇక ఇవన్నీ పనిచేయవు. అసెంబ్లీలో ఏమన్నా ప్రతిపక్ష పార్టీలని నోరు మూయించడానికి, లేకపోతే భజన పరులతోటి భజన చేయించుకోవడానికి ఆ మంత్రులకి, ఆ ఎమ్మెల్యేలకి తాయిలాలు ఇచ్చి వాళ్ళ జీతాలు పెంచి, లేకపోతే వాళ్ళు భూ అక్రమాలు చేయడానికి ల్యాండ్ మాఫియాకు పనిచేస్తుందేమో కానీ అంతకు మించి ప్రజలు మాత్రం ఇక నమ్మే పరిస్థితి లేరు. కాబట్టి ఇక ప్రజలు మేలుకున్నారు. ఇలా పార్టీల కంటే ముందు ప్రజలే మేలుకున్నారు. కాబట్టి నేను అనుకోవడం అయితే అది ప్రజల గురించి మా కేసీఆర్ కూడా బాగా తెలుసు. అందుకనే చూస్తున్నాం కదా, ప్రజా తీర్పు వచ్చిన తర్వాత ఇప్పుడు మొత్తం పచ్చకామర్లు వచ్చినోడు కనుక దాన్ని పోగొట్టుకొని బయటకు వచ్చినట్టు ఒక్కొక్కడు ఎట్లయితే ఇవాళ మళ్ళా వాగ్దానాలు చేస్తూ ఉన్నాడో, ఇవన్నీ ఎన్ని వాగ్దానాలు చేసినా తెలంగాణ సమాజం ఇటువంటి అన్నీ చూసింది. కాబట్టి కేసీఆర్, నీవు నీ ఫామ్ హౌస్ రాజకీయాలకి, నీ ప్రగతి భవన్ కుల కోటరి రాజకీయాలకు స్వస్తి పలకనంతకాలం రామేశ్వరరావు, మెగా కృష్ణారెడ్డి, నీ చినజీయ స్వామి, రామోజీరావు కనుసన్నల్లోంచి బయటికి రానంత కాలం
నీకు మనుగడ లేదు. నువ్వు తక్షణమే వాళ్ళ నుంచి బయటికి రా. ఇవాళ నువ్వు అనుకుంటున్నావు నేను ముఖ్యమంత్రిని. నీవు ముఖ్యమంత్రి కాదు. ఇవాళ వాళ్ళే ముఖ్యమంత్రులు అయ్యి నిన్ను వాళ్ళ కనుసన్నల్లో పెట్టుకొని ఆడిస్తూ ఉన్నారు. కాబట్టి నీకు మత్తులో నిన్ను ఒక మత్తులో అయితే ఫామ్ హౌస్లో బండబెడతాడు, లేకపోతే ప్రగతి భవన్లో బండబెడతాడు. కాబట్టి దీని నుంచి బయటికి రావాలని నిన్ను నమ్ముకున్న ఉద్యమకారులకి, నిన్ను నమ్ముకున్న అమరవీరుల కుటుంబం, నిన్ను నమ్ముకున్నటువంటి నిరుద్యోగులైనటువంటి లక్షలాది యూనివర్సిటీ నిరుద్యోగులకు, పట్టభద్రులైన నిరుద్యోగులకు అరే మేమేమడుగుతున్నాం, ఈ భూములన్నీ స్వాధీనం చేసుకొని అరే నిన్ను నమ్ముకున్న ఉద్యమాల్లో త్యాగం చేసిన జర్నలిస్టులకి ఇయ్యి, లాయర్లకి ఇయ్యి, ఉద్యమకారులకి ఇయ్యి, ఉద్యోగస్తులకి ఇయ్యి. అరే సకల జనుల సమ్మెలో నిన్ను నమ్ముకొని 60 రోజులు పైగా ఉద్యోగస్తులు, కార్మికులు ఈ తెలంగాణ వస్తే మా బతుకులు మారుతాయి, అయ్యి హైదరాబాదులో మాకు కనీసం ఉండడానికి ఒక చిన్న ఇల్లు మాకు దొరుకుతుందని చెప్పి వాళ్ళు ఎంతో ఆశపడి ఉద్యమాలు చేస్తే, పోరాటాలు చేస్తే, ఎన్నో కేసుల్లో ఇరుక్కుంటే, ఉద్యోగాలు పోయినా వాళ్ళు త్యాగాలు చేస్తే ఇవాళ ఏమైంది? ఉద్యోగాలన్నీ వీళ్ళకి పోతే నీ కుటుంబానికి ఉద్యోగాలు వచ్చినాయి. ఎవరికి ఉద్యోగాలు వచ్చినాయి? ఇవాళ నిరుద్యోగులకి నిరుద్యోగ వృత్తి ఇస్తాన్నావు, ఎక్కడిచ్చినావు? కాబట్టి ఇవాళ నీ మాటలతోటి గారడి చేసేది పిట్టల దొర కథలు బంజాయి. కాబట్టి మనం చూస్తాం, చెన్నారెడ్డిని చూస్తాం, వెంగళరావుని చూస్తాం, లేకపోతే ఎంతోమంది ముఖ్యమంత్రులు ఈ ప్రాంతంలో చూస్తాం. ఇవన్నీ ఈ తెలంగాణ ప్రజలకు కొత్త ఏం కాదు. కాబట్టి నీవు చంద్రబాబు నాయుడు నరహంతకుని పరిపాలన వ్యతిరేకంగానే పోరాడి సాధించుకున్న తెలంగాణ ఇది. 60 సంవత్సరాలుగా రాదు 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 హేళనకు గురైనటువంటి తెలంగాణ ఆఖరికి ఢిల్లీలో ఆంధ్ర పెట్టుబడిదారులు పార్లమెంటులో కూడా ప్రయత్నాలు చేస్తే కూడా సాధించుకున్నటువంటి తెలంగాణ నీకు గుర్తులేదా? నీకు తెలియదా తెలంగాణ చైతన్యం ఏందో తెలియదా? కాబట్టి కేసీఆర్ నీవు తక్షణమే 70,000 పుస్తకాలు చదివినావు కదా, 70,001వ పుస్తకమైనటువంటి తెలంగాణ ఉద్యమాల, తెలంగాణ ఉద్యమకారుల చరిత్ర చదివి నీ కళ్ళు నివురు కప్పినటువంటి ఈ కళ్ళ నుంచి నువ్వు బయటికి రాని నిన్ను వేడుకుంటున్నా. సో ఉద్యమం ఏ పార్టీ అయినా ఉద్యమాలప్పుడు పెద్ద పెద్ద వాళ్ళని నిందించటం, ఆయన సంగతి చూస్తే వీళ్ళ సంగతి అని చెప్పడం, తర్వాత ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత వాళ్ళ కనుమరుగులోకి వెళ్ళటం, అంటే ఇది కూడా ఉద్యమకారులు ఉన్నప్పుడు ఒక తీరుగా ఇలా పందమానటం వల్ల ఉద్యమకారులు ఏమైనా ఐక్యమయ్యే అవకాశం ఉందా? ఖచ్చితంగా. ఇప్పటికే దాదాపుగా మీరు మొన్న చూసింది కదా, దుబ్బాకలో ఉద్యమకారులందరి కనుక ఏకం కాకపోతే బీజేపీ పార్టీనో రఘునందన్ రావును చూసో కమలం పువ్వును చూసి మాత్రమే ఆడ గెలిపేలే. అసలు బీజేపీ సిద్ధాంతాలని వ్యతిరేకించే వాళ్ళు కూడా కేసీఆర్ మీద వ్యతిరేకతతోటి తెలంగాణ రాష్ట్ర సాధనలో పాల్గొన్నటువంటి ఉద్యమకారులందరూ ఓట్లేసిండ్రు. అట్లనే జిహెచ్ఎంసీ ఎన్నికల్లో ఇంత పెద్ద ఎత్తున ఎట్లా బీజేపీకి గెలుపు సాధ్యమైంది? కాబట్టి ఈ హైదరాబాదులో కూడా రాష్ట్ర సాధన కోసం పనిచేసినటువంటి వేలాది మంది ఉద్యమకారులు వాళ్ళు ఓటు అయిపోవడమే కాదు, వాళ్ళు పనిగట్టుకొని టీఆర్ఎస్కు వ్యతిరేకంగా, టీఆర్ఎస్ బీఫామ్ తోటి పోటీ చేసిన కార్పొరేటర్లకు వ్యతిరేకంగా పనిచేసి టీఆర్ఎస్ కార్పొరేటర్లను ఓడించండి అని వాళ్ళు పనిగట్టుకొని వాళ్ళ ఖర్చులతోటి తిరిగినటువంటి ఉద్యమకారులు ఈరోజు ఉన్నారు. కాబట్టి రానున్న రోజుల్లో కూడా ఈ ఉద్యమకారులకు కనుక న్యాయం చేయకపోతే రానున్న ఎన్నికల్లో, అన్ని ఎన్నికల్లో ఖచ్చితంగా ఉద్యమకారులు తమ సత్తా చాటుతారు. మేము మొన్న కిషన్ రెడ్డి గారిని కలిసినప్పుడు కూడా ఇదే విషయాలు చెప్పడం జరిగింది. దుబ్బాకైనా, గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలైనా గెలవడానికి ప్రధాన కారణం 1 ఉద్యమకారులు, 2 నిరుద్యోగులైనటువంటి పట్టభద్రులైనటువంటి ఈ నిరుద్యోగులు. కాబట్టి వీళ్ళపైన బీజేపీ పార్టీ ఒక వైఖరి తీసుకోవాలని కిషన్ రెడ్డి గారికి కూడా చెప్పడం జరిగింది. కాబట్టి ఉద్యమకారులను ఎవరైతే కలుపుకొని వస్తారో వాళ్ళకి ఎవరికైతే వాళ్ళు ఈ పార్టీలు, కాంగ్రెస్ పార్టీ కానీ బీజేపీ కానీ ఎవరైతే ఒక పాత్రని, ఒక స్పేస్ని వాళ్ళకి ఇస్తారో వాళ్ళే రేపు తెలంగాణలో మనుగడ సాధించే
అవకాశం ఉంది. వారికే ఈ తెలంగాణలో భవిష్యత్తులో జరగబోయే ఎన్నికల్లో వాళ్ళే విజయ పదంలో ముందుకు పోతారని కూడా మాకు ఒక నమ్మకం ఉంది. కాబట్టి అది బీజేపీ అయినా కాంగ్రెస్ పార్టీ అయినా మీరు కూడా ఇటు నిరుద్యోగులైనటువంటి పట్టభద్రులైనటువంటి ఉద్యోగ అర్హత ఉన్నటువంటి వారికి వీలైనన్ని ఉద్యోగాలు ఇప్పించండి. కాకపోతే వాళ్ళకి ఉపాధి అవకాశాలు కల్పించడానికి ఒక ప్రణాళిక రూపకల్పన చేయాలని చెప్పి కూడా ఈ అన్ని పార్టీలకు కూడా నేను ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర సాధనలో ఒక పాత్ర పోషించిన ఒక కార్యకర్తగా నేను వారికి కూడా వేడుకుంటున్నాను. సో మొన్నటికి మొన్న ఫిలిం సిటీలో ముందున్నటువంటి మండలం ఏదైతుందో మెట్టుగూడ మండలంలో తహసీల్దార్ని కూడా కాల్చడం జరిగింది ఒక రైతు. అంటే ఇలాంటి భూములు మార్పిడి చేయడం వల్ల మరి అపీజిపేటలో ఉన్నటువంటి ఆ భూమి మార్పిడి సర్వే నెంబర్లు మార్చడం వల్ల మరి ప్రభుత్వం ఎందుకు ఉన్నటువంటి ఐఏఎస్ ఆఫీసర్స్ ఎందుకు వాటి మనుగడ కట్టలేకపోతుంది? మరి ఇప్పుడున్నటువంటి భూమి ఏదైతే కబ్జా గురైందో మరి ప్రభుత్వం తీసుకునేంత వరకు మీ పోరాటం ఉంటుందా? ఖచ్చితంగా ఉంటుంది. మేము ఒకవేళ ప్రభుత్వం ముందుకు రాకపోతే ఇంతకుముందు మీకు చెప్పినట్టు మేమే వెళ్ళి ఈ భూములు ప్రభుత్వ భూములని మేమే బోర్డులు పెడతాం. ఇప్పుడు సమాజంలో ప్రపంచంలో మనం చాలా సందర్భాల్లో చూసినాం. పాలకులు తమ విధి విధానాలు చేయనప్పుడు, తమ బాధ్యతని కర్తవ్యాన్ని మర్చిపోయినప్పుడు సివిల్ సొసైటీ ముందుకొచ్చి వాళ్ళు ఈ పాలకుల గుర్తు చేస్తారు. సివిల్ సొసైటీ ఈ సమాజాన్ని కాపాడుకుంటారు. కాబట్టి ఒకవేళ మేము కొంత టైం ఇస్తాం. ఆ టైంలో కనుక ప్రభుత్వ యంత్రాంగానికి సంబంధించినటువంటి అనేక రెవెన్యూ డిపార్ట్మెంటు, జిహెచ్ఎంసి, లేకపోతే రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంటు వీళ్ళందరూ ముందుకు వస్తే సంతోషం. వాళ్ళ పని వాళ్ళు చేస్తే మాకు పోవాల్సిన అవసరం ఉండదు. వాళ్ళు కనుక ముందుకు రాకపోతే మేము మా భూములని చెప్పి మేము పోము. ఇది ప్రభుత్వ భూములే, ఇది ప్రభుత్వమే, దీన్ని కస్టోడీగా ఉండాలని చెప్పి మేము ముందుకు పోయే ఆస్కారం ఉంది. కాబట్టి అటువంటి పని మాకు కల్పించొద్దని కూడా మీ ద్వారా నేను రెవెన్యూ డిపార్ట్మెంట్కి, జిహెచ్ఎంసీకి, అట్లనే అక్కడ ఉన్న వీళ్ళు ఎవరైతే రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్కి కూడా మేము తెలియజేస్తున్నాం. సో అఖిలపక్ష సమావేశంలో మరి అన్ని పార్టీల నుంచి ఆమోదం పొందే అవకాశం ఉందా? ఎందుకంటే ఇంతమందికి పరిపాలించినట్టు కాంగ్రెస్ హస్తం కూడా అందులో ఉంటుంది. అంటే బీజేపీ మాత్రమే ఇక్కడ పరిపాలనలో లేదు. సో మరి అన్ని పార్టీల వాళ్ళు బీజేపీలోకి వెళ్తున్న సందర్భంలో మరి ఈ యొక్క వివాదం ఇలాగనే ఉండిపోయే అవకాశం ఉండొచ్చు కదా? ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ కూడా కొన్ని సందర్భాలు అక్కడక్కడ, ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారు ఈ కబ్జా విషయాల్లో, కబ్జా గురైనటువంటి భూముల విషయాల్లో ఆయన కొన్ని వెలుగులో కూడా తీసుకురావడం జరిగింది. నిన్నగాక మొన్న కూడా కొత్తపేటలో కూడా ఒక భూమి విషయంలో కూడా మేము టీవీలలో చూడడం జరిగింది. మరొకవేళ గతంలో కూడా కాంగ్రెస్ రాజశేఖర రెడ్డి గారు ప్రభుత్వం ఉన్నప్పుడు ఇప్పుడు టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నటువంటి సబితా ఇంద్రారెడ్డి గారు ఈ ఆఫీస్పేట ప్రాంతానికి పోయి అక్కడ ఆందోళన చేస్తున్నటువంటి అనేక మంది పేద ప్రజల దగ్గరికి వెళ్ళి నిరాదీక్ష చేస్తున్నటువంటి ఆనాడు సిపిఐ నాయకుడిగా, రాష్ట్ర నాయకుడిగా ఉన్న సి నారాయణ గారిని ఈ నిరాదీక్ష విరమింపజేయడానికి కూడా ప్రయత్నం చేయడం జరిగింది. కాబట్టి ఈ ఆఫీస్పేట, కొండాపూరు, హైదర్ నగరు, మాదాపూర్ భూములు ఏవైతే ఉన్నాయో ఈ భూములపైన ఇప్పటివరకే అన్ని పార్టీలు కూడా పాల్గొన్నట్టు మేము చూసినాం. కాబట్టి ఒకవేళ ఎవరైనా ఇప్పుడు మేమైతే అన్ని పార్టీలను ప్రత్యక్షంగా కలుస్తున్నాం, ఆహ్వానాలు తెలియజేస్తున్నాం. అన్ని సంఘాలు, దళిత సంఘాలు, బడుగు బలమైన సంఘాలు, కార్మిక సంఘాలు, జర్నలిస్టు సంఘాలు, లేకపోతే లాయర్లు, బార్ అసోసియేషన్లు అందరిని కూడా ఏ ఒక్కరిని కూడా విస్మరించకుండా మన భూములు మనం కాపాడుకుందాం అని చెప్పి తెలంగాణ రాష్ట్ర సాధనలు ఎట్లయితే పార్టీలకి, జెండాలకి, కులాలకి, మతాలకి అతీతంగా అందరం జై తెలంగాణ అనుకుంటూ ఎట్లనైతే మనం తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఈ తల్లి తెలంగాణ సంఖ్యల నుండి విముక్తి చేయడానికి ప్రయత్నం చేసినామో అట్లనే ఈ ఆంధ్ర కబ్జాకోరుల కబందాస్తాల నుంచి ఈ భూములన్నీ కూడా మనం కస్టడీలో తెచ్చుకోవడానికి, ఈ ప్రభుత్వ కస్టడీలో తెచ్చుకోవడానికి ప్రయత్నం చేయడానికి మేము అందరినీ కలుస్తాం. మేము అప్పుడు ఎట్లనైతే మేము కుష్ఠరోగిని కౌగిలించుకుంటాం, గొంగలి పురుగుని ముద్దు పెట్టుకుంటామని ఎట్లయితే తెలంగాణ ఉద్యమ కాలంలో మేము ఎట్లనైతే నినాదం ఇచ్చినాం, ఇప్పుడు కూడా అందరితోటి మాట్లాడతాం. మాకు కూడా ఆంధ్ర ప్రాంతం నుంచి వచ్చి బతుకు తెరువు కోసం హైదరాబాదులో నివాసం ఉన్న వాళ్ళు ఎవ్వరూ
మాకు వ్యతిరేకం కాదు, వాళ్ళు మాకు శత్రువులు కాదు. ఈ హైదరాబాదుని కబ్జా చేస్తున్న కబ్జాదారులైనటువంటి ఈ సినీ పరిశ్రమ, ఆంధ్ర ప్రాంతానికి చెందిన వాళ్ళు కానీ, పారిశ్రామికవేత్తలైనటువంటి ఆంధ్ర ప్రాంతానికి చెందినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సాయం చేస్తున్నటువంటి తెలంగాణలో కొంతమంది ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రమే మాకు వ్యతిరేకులు, మాకు శత్రువులు. కాబట్టి ఆంధ్ర ప్రాంతం నుంచి బతుకు తెరువుకొచ్చిన ఈ ప్రాంతంలో హైదరాబాదులో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా మీకు తెలియజేస్తున్నా, హైదరాబాదులో మీకు నివాస ప్రాంతాలు, డబుల్ బెడ్రూమ్ కానీ ఇంకా ఇతరత్ర గృహ సముదాయం కావాలంటే మాతోటి ఈ ఉద్యమంలో పాల్గొనండి, మాతో కలిసి రండి అని కూడా మేము వారికి కూడా తెలియజేస్తున్నాను. ఫీజుపేటలో జరిగినటువంటి భూవాదం పైన మరి గాదే ఎన్ఐ గారు సుదీర్ఘమైన ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు. మరొక అంశంతో మరొకసారి మీ ముందుకు వద్దాం. చూస్తున్నాడు విత్ కెమెరామెన్ గురుమూర్తితో మీ సురేష్ దండు.